శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది, ఈ 12 రాశుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మేలు జరుగుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది. కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది. చూడండి, ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారం అయితే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు. అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి. ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనంగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే. కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుందిగాక. కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది. చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా. అందువలన ఎవరెవరైతే వాళ్ళ లగ్నాన్ని బట్టి, ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడు కూడా ఏ లగ్నములో పుట్టాము, లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువలన ఈ విశ్వావసు నామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా 12 రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. ఇక్కడ కొంచెము రాజపూజ్యత అగౌరవాల దగ్గర ఒక చిన్న 2 రేఖ మాత్రం ఎక్కువగా ఉంటున్నది. అయినా పర్వాలేదు, ఎందుకంటే వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అద్భుతముగా ఉన్నది, చాలా యోగవంతముగా ఉన్నది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లోనూ, అంటే ఒక్కొక్కరు ఏ ఏ రంగాల్లో ఎన్నో రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే రంగములో ఉండరు, సహజమే కదా. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా వృషభ రాశి అనేటువంటిది మనం ఎప్పుడైతే పేరు వింటున్నామో, చిన్న పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు కూడా యోగవంతమైనటువంటి ఫలితాలు, మెరుగైనటువంటి ఫలితాలు అందబోతున్నాయి మీకు అనేటువంటిది గ్రహించండి. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి చాలా బాగా పెరుగుతాయి మీకు. కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి భావనతో దానికి అనుకూలముగా తదనుగుణంగా అడుగులు వేయటం, వాటిల్లో మీరు విజయం సాధించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మంచి మంచి లాభాలు పొందుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వీళ్లకు లాభాలు అనేటువంటివి బాగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరము. రాజకీయ నాయకులకైతే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా, మీరు ఎవరినైతే ప్రోత్సహిస్తారో వాళ్లకు మీకు పదవి వచ్చేట్టుగా, లేదా మీకే అనుకూలవంతముగా పదవి వచ్చేట్టుగాను ఇలా మీ మాట నెగ్గించుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. మీ మాటకు తిరుగు లేదు. మీరు ఏమి చెబితే అది హైకమాండ్కు, మీ పై అధికారులకు, లేదా మీరే పైన ఉంటే మీరు ఏమి చెబితే అది శాసనముగా నడుస్తుంది గాక. అలా ఉండబోతూ ఉన్నది రాజకీయ నాయకులకు. చేతి వృత్తులు,
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అధిక లాభాలు పొందుతారు. మా జీవితంలో ఈ సంవత్సరం వచ్చినంత లాభము ఎప్పుడూ రాలేదు అనేటువంటి సంతోషముతో ఈ సంవత్సరము ఉండబోతున్నారు అనేటువంటిది బాగా గ్రహించాలి మీరు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు శుభకార్యాలు చేస్తారు. తప్పకుండా ఇంట్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలంటే ఇవే కదా, ఉపనయనాలు, సీమంతాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి. రక్షక భటులు, పోలీసులకు ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి మెప్పు పొందుతారు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు. లేదా ఎవరైనా మామూలుగా అప్గ్రేడ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు పోలీసు శాఖలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. పై పదవులు వస్తాయి గాక. దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మెడల్స్ రావటము, మెచ్చుకోవటము, మన దేశాన్ని కాపాడగలిగినటువంటి వీరులు వీళ్ళు అనేటువంటి మెప్పు పొందటము. అంతేకాకుండా పని కూడా ఉంటుంది. అంటే ఏదో ఒక చిన్న అలజడి అనేటువంటిది ఉండవచ్చును. లాయర్లకు అద్భుతముగా ఉన్నది. లాయర్ వృత్తి చేపట్టినటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు అద్భుతముగా మీరు పట్టుకున్న కేసు విజయం, అనూహ్యముగా డబ్బు సాధిస్తారు. పేరు ప్రతిష్టలు వస్తాయిగాక. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది. ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది. రైతులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము. ఈ రాశి వాళ్లకు మంచి ధనాన్ని మీరు మళ్ళీ సంపాదించుకోగలుగుతారు. రైతులు మంచి పంటను మీరు వేయగలుగుతారు. తద్వారా ఎక్కువ డబ్బును సంపాదించుకొని సంతోషముగా ఉండటానికి మేలు జరిగే విధముగా ఉంటున్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, కళాకారులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతున్నది. మీరు ఊహించని గొప్ప మెడల్స్ రావటము కానీ, గుర్తింపు రావటము కానీ జరుగుతుంది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ, 12 రాశుల వాళ్లకు కూడా, అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతకపరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ, విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే, గోవుకు, అంటే ఆవులు ఉంటాయి, ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ గోవుకు ఏం చేయాలి అంటే, మంగళవారము, గురువారము ఈ 2 వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసుపు పట్టించి కుంకుమ పెట్టి మీరు 9 ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో, పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి. ఇలా ఒక 7 సార్లు చెయ్యండి. రోజు వారం పొడవునా కాదు, ఈ సంవత్సరము పొడవులో 7 సార్లు చేస్తే చాలు, ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి. లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే 7 సార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పని చేస్తుంది. అది కూడా కాదా అంటే, ఓ శ్రావణ మాసము, కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము 1-2 సార్లు అనుకొని అలా చేసుకున్న పుణ్యఫలమే. ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక 7 సార్లు అయితే గోవును మీరు సందర్శించి 9 ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు, అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది, అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసుపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో, పళ్ళో, లేదా ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి, లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం, అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది, మీకు మేలు జరుగుతుంది, చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.